తిరుపతిలో ఆడవాళ్లు పూలు ఎందుకు పెట్టుకోకూడదో మీకు తెలుసా? వెల్కమ్ టు మై ఛానల్ ఎస్జేఏ మిత్ టేల్స్. కొన్ని శతాబ్దాల క్రితం వెంకటేశ్వర స్వామివారికి అలంకరించిన పూలను భక్తులకు ఇచ్చేవారు. వారు ఆ పూలను పరమ పవిత్రంగా భావించి భక్తి శ్రద్ధలతో తానవారతో మగవారు అయితే చెవిలో పెట్టుకునేవారు. ఒకసారి తిరుపతిలో పూజారి శిష్యుడు వెంకటేశ్వర స్వామి అలంకరణకు ఉపయోగించవలసిన పూలను తాను స్వయంగా అలంకరించుకుంటాడు. ఇక ఆ రాత్రి వెంకటేశ్వర స్వామి పూజారి కలలో కనిపించి నీ శిష్యుడు పరిమళ ద్రోహం చేశాడు అని కోపగించుకుంటారు. ఆ తరువాత పూజారి చాలా బాధపడి ఆ శిష్యుడిని కలిసి జరిగిన అంతా చెప్పి మందలిస్తాడు. ఇక అప్పటి నుండి కొండమీద ఉన్న పుష్ప సంపదంతా వెంకటేశ్వర స్వామికి చెందాలి అనే నియమం మొదలు అయ్యింది. స్వామివారికి ఉపయోగించిన పుష్పాలను భక్తులకి ఇవ్వకుండా పూలబావిలో పడేసే నియమం కూడా మొదలు అయ్యింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు అయితే ఓం నమో వెంకటేశాయ అని కామెంట్ చేయండి. మీకు ఇలాంటి వీడియోస్ కావాలంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.